ముందుగా ప్యాన్ పెట్టుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్ వేసుకొని కొద్దిగా వేగనిద్దాం. దాని తర్వాత కొంచెం పుదీనా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి కొద్దిగా వేసి వేగనిచ్చిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. దాని తర్వాత టమాటో యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గనిద్దాం. తర్వాత మ్యారినేషన్ పెట్టుకున్న చికెన్ని పసుపు ఉప్పు కారం వేసుకున్న చికెన్ని యాడ్ చేసుకొని ఇది కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా కర్డ్ ఇంకా మలాయి వేసుకుందాం ఫర్ టేస్ట్. చికెన్ని ఆయిల్ పైకి తేలేంత వరకు వేగనివ్వాలి. దాని తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని 2 కప్స్ ఆఫ్ రైస్ని యాడ్ చేసుకొని రైస్ కొద్దిగా వేగనిద్దాం. అట్లా అయితేనే కొంచెం పొడి పొడిగా వస్తుంది రైస్. దాని తర్వాత 2:4 వాటర్ వేసుకొని సాల్ట్ టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాం. తర్వాత మధ్యలో కలుపుతూ చెక్ చేసుకొని లాస్ట్లో కొద్దిగా గీ ఇంకా సాల్ట్ టేస్ట్ యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని పులావ్ని ఒక 5 minutes లాస్ట్లో దమ్ పెట్టేద్దాం. అప్పుడే పొడి పొడిగా వస్తుంది రైస్. తర్వాత వేడి పులావ్ వడ్డించేసుకొని సైడ్ డిష్గా మేము చికెన్ పకోడీ పెట్టుకొని ఎంజాయ్ చేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Do like, share and subscribe to my videos for more updates. Thank you.